మన హృదయాలు సిద్ధపరచుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడమైన దేవ, మరొకసారి పాస్ సన్నిధిలోనికి ఈ మొదటి ఆదివారమందు గత 10 నెలలు కాపాడే 12వ నెల 11వ నెలలో ప్రవేశింపజేశావు. నీకు స్తోత్రాలు. ఎంతోమంది మధ్యలో చనిపోయి ఉంటారు. అయితే మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో తీసుకొని మాకందరికీ నీవు ఇచ్చిన ఆరోగ్యం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఓ తండ్రి, నిజమైన కృతజ్ఞత కలిగి నీ వాక్యం విని దాని ప్రకారముగా నడుచుకొనుటకు ఒక్కొక్కరికి నీ కృపను మాకు దయచేయండి తండ్రి. అపాత్రుడై నన్ను జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధమైన వాక్కును ఇచ్చి చూడగా నీ ఆత్మకార్యము జరిగించి నీ వాక్కులోని సత్యాలు కొనుగొన్నట్టుగా నేర్చుకోవడానికి మాకు నేర్పించు. నీ భయమును నీ వడకును మాకు దయచేయి. నువ్వు మాట్లాడగా పర్వతములు తత్తరెళ్ళిపోతాయి నైనా, మైనవలే కరిగిపోతాయని నీ వాక్యం సెలవిస్తోంది. కాబట్టి మేమును ఈ మాటలు విని మేము కరిగిపోవటకు సహాయము దయచేయి. దీనులమై యథార్థవంతులమై బ్రతుకు మాకు నేర్పించి ఆస్వాదించమని నీవిచ్చిన సర్వకాశము కొరకై స్తోత్రాలు. నీ పరలోక మన్నాను మాకు వినిపించి నడిపించమని క్రీస్తు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ బైబిల్ జాగ్రత్త చూడండి. దేవుని వాక్కులు మనం నేర్చుకుందాం. యెషయా 66 గ్రంథం 66 అధ్యాయం మనం చూద్దాం. అందులో ఒక వాక్యంలోని చదువుకుందాం. ఐదో వచనం. యెహోవా వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినుడి. అది వాక్యము విరుస్తుండగానే అంతరంగములో భయం ఏర్పడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు అన్న భయం ఏర్పడుతుంది. ఈ భయం ఎలాంటిది? ఈ భయాన్ని గురించి ప్రభు చాలాసార్లు తన ప్రసంగాల్లో ఉపయోగించాడు. ఆయన వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినుడి. వాక్యానికి ఓ పక్కన భయపడుతున్నారు, కానీ ఇంకా ఏ మాట వినాలి? ఏమిటి ఆ మాట? ఆ మాటలో సత్తువ, ఆ మాటలో జీవము, ఆ మాటలో ప్రభావము ఉన్నదని గ్రహించాలి. ఆయన మాట వినుడి. వాక్యం విని భయపడుతున్నారు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నారో దాన్ని మనం ఎదురు చూడాలి. కొంతమందిని బైబిల్లో చూద్దాం. బైబిల్లో మన మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్తలో ప్రభు ఏమంటున్నాడు?
మత్తయి సువార్త 15వ అధ్యాయం. ముప్పై 2వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటిగా 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తననేమీ లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోవుదరేమో అని వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనస్సు లేదు చెప్పగా, దేవుడు మాట్లాడుతున్నాడు శిష్యులతో. ఏమిటి ఆ మాటలు? ఆహార సంబంధమైన మాటలు. దేవుని వాక్యాన్ని విని భయపడి శిష్యులు ప్రభువుని వెంబడిస్తున్నారు, మంచిదే. కానీ ఆయన మాట వినుడి అన్న మాటలో ఉన్నంత అంతరార్థం తెలియదు ఈ శిష్యులకు. సందర్భం ఏర్పడింది. 3 దినములు నుండి వాక్యం వింటున్నారు. ఇప్పుడు శిష్యులకు ఒక పరీక్ష. ప్రభు మాట్లాడుతున్నాడు, నేటిగా 3 దినముల నుండి వారు వాక్యం వింటున్నారు. వారు ఏమీ తినలేదు, వాళ్ళు ఉపవాసం ఉండడం నాకు ఇష్టం లేదు, వాళ్ళకి ఆహారం పెట్టాలి అని శిష్యులతో చెప్పాడు. ఈ మాటలు వాళ్ళు విని వాళ్ళు ఏమి జవాబిచ్చారు చూడండి. తర్వాత వాక్యం. ఆయన ఇంత గొప్ప జన సమూహమునకు తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యములో మనకి ఎక్కడి నుండి వచ్చును? ఆయన మాట వినుడి. ఆ మాటలో ఏమన్నదో వాళ్ళకి తెలీదు. అరణ్యములో కూటములు జరిగినవి. ఊళ్ళో కాదు, పట్టణములో కాదు, అరణ్యములో కూటములు ప్రభు జరిగించాడు. మూడు దినములు ఆహారాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు. ఇంత గొప్ప జన సమూహానికి ఈ అరణ్యంలో ఆహారం ఎక్కడ దొరుకుతుంది? A natural man cannot understand the supernatural activities of the living God. స్వభావ సిద్ధమైన మనిషికి ప్రకృతికి అతీతమైనటువంటి కార్యాలు ప్రభు చేస్తాడన్న సంగతి శిష్యులకు అర్థం కాదు. They don't understand the word of the Lord Jesus Christ. యేసు ప్రభు యొక్క మాట అర్థం కాదు. చాలామంది వాక్యం వింటారు కానీ అర్థం కాదు. ఆయన చెప్పే మాటల్లో ఎంత లోతున్నదో, ఎంత ఆశీర్వాదం అన్నదో తెలియదు. పరిస్థితులు చూస్తున్నారు. అరణ్యాన్ని చూస్తున్నారు. ఎక్కడి నుంచి దొరుకుతాయని అడుగుతున్నారు. ఆస్వాదించే ప్రభువుని దగ్గర పెట్టుకొని ఆయనతో మాట్లాడుతున్నారు. చాలామంది క్రైస్తవులు అలాగే ఉంటున్నారు ఈ దినాల్లో.
ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అరణ్యాన్ని చూస్తున్నారు, లోకాన్ని చూస్తున్నారు, పరిస్థితులు చూస్తున్నారు, కానీ ఆయన మాట అర్థం కాలేదు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చదవండి. మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పి, ఇంతకుముందు జరిగినటువంటి 5,000 మందికి ఆహారాన్ని ప్రభు పంచిపెట్టిన సంగతి మర్చిపోయారు. ఒక్కసారి దేవుడు ఆశ్చర్యకార్యం జరిగిస్తే దాని జీవితకాలం అంతయో జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు పరగడిపే. ఐదు 5,000 మంది అలా తిన్నారు. ఇప్పుడు రెండోసారి చెప్తుంటే ఎంతమందికి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన మాట వినుడి. అప్పుడు ప్రభు ప్రశ్న వేశాడు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? సరిగ్గా జవాబిచ్చారు, 7 రొట్టెలు ఉన్నవి, కొన్ని చిన్న చేపలు ఉన్నవి. నేల మీద కూర్చుండని జనసమూహమునకు ఆజ్ఞాపించి, ప్రజలు చూస్తున్నారు, గొప్ప జనసమూహం. శిష్యులకు ప్రశ్న వేశాడు ప్రభు, ఎన్ని రొట్టెలు ఉన్నాయి మీ దగ్గర? దేవుని వాక్యమే మనకు ఆహారం. 7 రొట్టెలు ఉన్నాయని చెప్పి, కొన్ని చిన్న చేపలు ఉన్నది చెప్పుకున్నారు. ప్రభు దగ్గర చెప్పారు. తర్వాత వాక్యం చూడు, నేల మీద కూర్చుండడి. అడవిలో కుర్చీలు, ఎలక్ట్రిసిటీ, మందిరము లేదు. ఆకాశమే కప్పు, భూమే కుర్చీ. బాగా గమనించండి, నేల మీద కూర్చోండి, వరుసగా కూర్చోండి. శిష్యులకు ఆజ్ఞాపించి వాడు చెప్పింది విన్న తర్వాత డైరెక్ట్గా ప్రభు జనసమూహంతో మాట్లాడుతున్నాడు, నేల మీద కూర్చోండి. ఆ 7 రొట్టెలు ఆ చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చను. శిష్యులు జనసమూహం మనకు వడ్డించరు. ఆ ఉన్న చిన్న రొట్టెలు గొప్ప జనసమూహం. 7 రొట్టెలు ఎంతమందికి? బాగా తినేవాడికి 7 రొట్టెలు ఒక్కటి సరిపోతాయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు తండ్రికి. చాలామందికి ఆహారం దొరికినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యేసు మాదిరి చూడండి, ఆయన ప్రాక్టికల్ లైఫ్లో ఆ చిన్న రొట్టెలు, ఆ 7 రొట్టెలు, ఆ చిన్న చేపలు చేతబట్టుకొని తండ్రికి మొరపెట్టాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు.
దీనికి దేనికి సంకేతం ఏంటి, దీని గుర్తేమిటి? వాక్యమైన తర్వాత చాలామంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. దేవా, నాతో నువ్వు మాట్లాడావు, నీ కృతజ్ఞతలు నాయన, వాటి ప్రకారంగా నేను జీవిస్తాను అని నిర్ణయించుకోరు. కృతజ్ఞత లేనివారు. శిష్యులు కూడా అంతకుముందు జరిగింది కృతజ్ఞత లేదు. 12 గంపల నిండా ఎత్తారు, కానీ కృతజ్ఞత ఉండాలి. అవును ప్రభువా, నువ్వు అంతకుముందు 5,000 మందికి ఆహారం పంచావు, మేము మర్చిపోయాము నాయన, మాలో కృతజ్ఞత లేదు అని ప్రభు ముందు చెప్పాలి. శిష్యులు చెప్పలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకే ఇచ్చాడు. తాను ఎందుకు అందరికీ పంచిపెట్టలేదు? శిష్యుల్ని వాడుకోవాలని, శిష్యులు పాఠం నేర్చుకోవాలని, మరింతగా విశ్వాసంలో పెరగాలని శిష్యుల చేతిలో పెట్టాడు. ఆ శిష్యుల చేతుల్లోనే ఆ 7 రొట్టెలు మల్టిప్లై అయ్యాయి, పెరిగినాయి. తీసిన కొద్దీ ఇచ్చిన కొద్దీ పెరుగుతూనే ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. వాళ్ళ చేతుల్ని దేవుడు వాడుకోవాలని ఇష్టపడ్డాడు. శిష్యులకిచ్చి పంచబెట్టండి. దేవుని ఉద్దేశాలు వేరు, మనుషుల యొక్క విశ్వాసుల యొక్క ఉద్దేశాలు వేరు. వెన్ ఇట్ వారెంట్స్, అది మనకి ఏదైనా ఒక సంభవం ఏర్పడినప్పుడు, ప్రభువా నీవు సమస్తము చేయగలవు, నువ్వు కనికరపడుతున్నావు కదా, వాళ్ళు ఉపవాసం ఉండకూడదు అంటున్నావు కదా, కాబట్టి నువ్వు అన్నీ చేయగల సమర్థుడు నాయన. మేము ఒట్టివారము వెంబడిస్తున్నామే కానీ మాకంత విశ్వాసము లేదు, కృతజ్ఞత లేదు, ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాం అని చెప్పగలిగారా? నో, చెప్పలేకపోయారు. ఎప్పటికప్పుడు పరగడపి దేవుని వాక్యం వింటున్నారు ఈనాటి క్రైస్తవులు. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దులుపుకోవడమే. పరిస్థితుల్లో, సమస్యల్లో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని గట్టిగా ప్రార్థన చేయగలుగుతున్నారా? దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే ప్రభువు ప్రార్థన చేసి ఆ రొట్టెలు శిష్యుల చేతిలోనే పెట్టి, దేవుడు శిష్యులను వాడుకోవాలని వాళ్ళ నేచురాలిటీ అనగా స్వభావసిద్ధమైన మనసు పోయి ఆత్మ సంబంధమైన మనసుతో నింపబడాలని ప్రభువు ఆశించాడు. అందుకని ఆశ్చర్యకారం వారి చేతుల్లో రొట్టెలు ఇచ్చిన కొలది పెరుగుతూ వచ్చాయి. వాళ్ళ చేతుల్లో దీవించాలని ప్రభు ఇష్టపడ్డాడు. ఈ సన్నివేశంలో మనం ఏమి నేర్చుకుంటున్నాం? ముప్పై 37వ వచనం, వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలు కాక తినవారు 4,000 మంది పురుషులు. లెక్క కూడా రాయబడింది. ఎంతమంది వచ్చారు, ఎంతమంది తిన్నారు, ఎన్ని గంపలు ఎత్తారు మిగిలినవి, ఇవన్నీ లెక్కలు.
ప్రభు లెక్కలు అడుగుతాడు. దేవుడిచ్చే ఆహారాన్ని మనం వ్యర్థం చేయకూడదు. లెక్కలు అడుగుతాడు. ఎంతమందికి పంచావు, ఎంతమంది తిన్నారు. ప్రభుకున్న తలంపులు వేరు, శిష్యులకున్న తలంపులు వేరు. అరే మా చేతుల్లో రొట్టెలు అలా ఊరుతున్నాయే, పాపిష్టి చేతులు, వ్యాపారం చేసిన చేతులు, మోసం చేసిన చేతులు. ఎవడైనా కన్విక్ట్ అయ్యాడా? పేతురు మొదలుకొని 12 శిష్యుల్లో ఎవ్వరూ కన్విక్షన్. ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు, తమ చేతుల ద్వారా రొట్టెలు పంచబడినప్పుడు ఎంత వెరిగిపోవాలి, ఎంత దీనులై ఉండాలి, కన్నీరు కార్చాలి. నో, అలాంటి సంభవాలు జరగలేదు. శిష్యుల యొక్క మనస్థితి ఎలా ఉందో చూడండి. మా చేతుల్ని దేవుడు వాడుకుంటున్నాడే అన్న గ్రహింపు రావాలి. ఆ గ్రహింపు లేదు. ఆ గంపల నిండా ఎత్తారు, సరే మనుషులు ఎక్క తేలింది. తర్వాత ఏం జరిగింది చూడండి. 10వ అధ్యాయం 1వ వచనంలో మళ్ళా శోధన. లోకస్తులు, పరిసయ్యులు, సద్దుకాయులు వచ్చి ఆయన్ని శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచన కిల్లను తమకు చూపమని ఆయన అడుగగా ఇవి జరిగినాయి. ఓ పక్క ఇంకో ముఠ సూచక్రియలు అడిగేవాళ్ళ ముఠ. ఏదైనా ఆశ్చర్యకారం జరగాల, అంత మాట వినరు, లోబడరు, ప్రభువును శోధిస్తూ ఉన్నారు. అదొక తరగతి, అదొక జనసమూహం. ఈనాటి క్రైస్తవుల్లో కూడా అలాంటి వారు ఉన్నారు. దేని మనసు లేదు. ఆయన మాట వినుడి, ఆయన మాట వినుడి. ఇంకో సంభవాన్ని చూద్దాం బైబిల్లో. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఐదవ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఇది ఒక పెళ్లి సందర్భం. కానాన్లో జరిగిన పెళ్లి సందర్భం. శిష్యులు ఉన్నారు, యేసు తల్లి ఉంది, అనేక మంది అక్కడ ఉన్నారు. ఆ ఊరి వారు ఆ పెళ్లిలో పాల్గొన్నారు. కానీ 5వ వచనంలో ఆ పెళ్లిలో ఏదో ఒకటి కొదువ, ద్రాక్షారసం అయిపోయింది. తల్లి వచ్చి మరియ వచ్చి అడుగుతుంది, అయినా ద్రాక్షారసం అయిపోయింది అనగానే ప్రభు తల్లితో ఏమన్నాడంటే, నాతో నీకేమి పని, ఎందుకు ఆ ప్రశ్న వేశాడు తల్లిని? తల్లి ఏ స్థితిలో ఉంది? విందుకెళ్ళింది, పెళ్ళికి వెళుతుంది, కానీ తల్లికి ఆశ్చర్యకార్యం చేసే స్తోమత లేదు. యేసయ్యని కన్నదే కానీ
ఆశ్చర్య కార్యం చేసే స్తోమత లేదు. నీవు నా కుమారుడు కావు, నువ్వు దేవుని కుమారుడివి. నేను కన్నానే కానీ నీ మహత్వం, నీ ప్రభావము నాకు తెలియదు, గ్రహింపలేదు మరియకి. అందుకనే ప్రశ్న వేసి, నాతో నీకేమి పని? ఆ ప్రశ్న వేయగానే మరి అభ్యంతర పడిందా? వెంటనే ట్యూబ్ లైట్ వెలిగింది. అయ్యో, నాతో నీకేమి పని అని అంటున్నాడే కుమారుడు. నేను ఆ స్థితిలో లేనే. దేవుని కుమారుని అయితే కన్నాను కానీ నా ఎదుగుదల లేదే, విశ్వాసములో లేదే, ఆశ్చర్యకార్యాలు చేయడం లేదే అన్న గ్రహింపు తనకొచ్చింది, మరియొకొచ్చింది. అందుకని 5వ వచనంలో ఏమంటుంది? ఆ పరిచారకులను చూచి ఆయన చెప్పినట్టు చేయండి. అమారం చదవండి. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని. ఆయన మాట వినండి, ఆయన ఏం చెప్తే ఆ మాట వినండి. తల్లిని ఆ మాట అన్నందుకు తల్లి అభ్యంతరపడలేదు. గ్రహింపు వచ్చింది. అయ్యో, నా కుమారులో ఉన్నటువంటి ఆ ప్రభావం నాకు లేదే, నేను ఆర్డినరీ మరియగానే ఉన్నానే, జరగబోయే విషయాలని చెప్పినప్పుడు మనసులో దాచుకున్నానే, కానీ నీ ఎందుకు ఆశ్చర్యకార్యాలు చేయలేకపోతున్నాను? శిష్యుల చేతిలో రొట్టెలు పెట్టినప్పుడే అవి పెరిగినాయే. వై నాట్ విత్ దిస్ ఉమెన్? ఆయన తల్లి చేతులు వాడుకోవడానికి ప్రభువుకి ఇష్టం లేదా? ఇష్టమే, కానీ ఆ లెవెల్లో లేదు విశ్వాసం, ఆ లెవెల్లో లేదు. మరి గమనించండి, ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు. కన్యకగా ఉన్నప్పుడు గర్భమిచ్చి పరిశుద్ధాత్మ చేత నింపించి కనేటట్టు చేశాడే. వెళ్ళింది, బంధువుల దగ్గరికి వెళ్ళింది, అది చూసింది. భర్తతో దేవుడు మాట్లాడన్న సంగతి తెలుసు. రహస్యంగా వదిలిపెట్టాలని అనుకున్నవాడు నన్ను ఏలుకుంటున్నాడే. ఆ గ్రహింపు కించతైన తనలో కనపడలేదు. ప్రభు దగ్గరికి వచ్చి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పిందంటే అంతవరకే. నో ఫర్దర్ ఫెయిత్, తర్వాత విశ్వాసం లేదు. మామూలు స్త్రీగానే మాట్లాడు. యేసుని కన్న తల్లి మామూలు స్త్రీగా మాట్లాడకూడదు. మారు మనసు పొందిన వారు మామూలు భాష మాట్లాడకూడదు. దేవా, నన్ను వాడుకో, నన్ను సిద్ధపరుచు, నువ్వు వాడుకోకపోతే నేను నాకు తుప్పు పడుతుంది ప్రభువా. ఈ సోపుతో నన్ను కడుగు, నీ రక్తములో నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు. నీ రక్తములో ప్రభావం ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది అన్న సంగతి ఎప్పటికప్పుడు మర్చిపోడు. అందుకనే యెహోవా వాక్యము విని భయపడు వారలారా ఆయన మాట వినండి. అప్పుడు వచ్చింది. ఆయన చెప్పిన ఆమె అభ్యంతరపడలేదు. నా కుమారుడు నన్ను ఎందుకు కోప్పడుతున్నాడు, నాతో ఏం పని అని అంటున్నాడు. అది రహస్యంగా వచ్చింది, నలుగురిలో చెప్పలేదు. అందరు విందులో ఉన్నారు.
ఒంటరిగా వచ్చి కుమారుడి దగ్గరికి వచ్చినప్పుడు కుమారుడు నా మాటను మనసులో గ్రహించి కన్విక్ట్ అయ్యి ఆయన చెప్పినట్టు చెయ్యి. డూ వాట్ ఎవర్ హీ సేస్. ఐ నో హీ విల్ డూ ఇట్. అది నాకు తెలియదు. తల్లిగా చొలకనతో నేను అప్రోచ్ అయ్యాను. నా కుమారుడి దగ్గరికి వెళ్ళి అడిగాను. అసాధారణమైన విశ్వాసం తనలో కనబడడం లేదు. అయితే ఆ మాటకు అభ్యంతర పడకుండా వెళ్ళి ఆ పరిచారకులను చూచి గో అండ్ డూ వాట్ ఎవర్ హీ సేస్. ఆయన ఏం చెప్తే అది చెయ్యండి. ఆమెను బట్టే అది గ్రహించాడు కుమారుడైన యేసుక్రీస్తు. అమ్మాయ ఇప్పటికైనా కొంచెం గ్రహింపు వచ్చింది మా అమ్మకి. నా మాటలో శక్తి ఉన్నది అన్న సంగతి గ్రహించిందని చెప్పి సంతోషించి ఆ పరిచారకులను చూచి పోయి మా అమ్మని తీసుకురండి, అమ్మ మీకు చెప్పింది నా మాట వినమని అని అమ్మను పిలవలేదు. పరిచారకులను పిలిచి ఏ పరిచారకులతో మరియ మాట్లాడిందో ఆ పరిచారకుల్ని దేవుడు వాడుకుంటున్నాడు. నాట్ మేరీ. ఆ పరిచారకులు దేవుడు. రాతి బాణాలు నింపండి, రాతి బాణాలు నింపండి, నీళ్ళతో నింపండి. అందరూ వచ్చారు, కాళ్ళు కడుక్కున్నారు, బాణాలు ఎంటీ అయిపోయినాయి. ఆ రోజుల్లో ఏదైనా విందుకెళ్తే కాళ్ళు కడుక్కుంటారు. 6 రాతి బాణాల నిండా నీళ్ళు అయిపోయినాయి, ఎంటీ అయిపోయినాయి రాతి బాణాలు. ఆ ఎంటీగా ఉన్న రాతి బాణాలు నింపండి. మనుషుల కొరకు వాడినటువంటి వాళ్ళ అక్కర్ల కొరకు వాళ్ళ మీద ప్రేమించి వాడినటువంటి దినాలని వేస్ట్ చేసేసారు. ఇది ఆత్మతో నింపండి. నీటితో నింపండి. ఆ నీటి బుగ్గను నేనే, అది ప్రభు చెప్పలేదు. నీళ్ళతో నింపండి. ఆ మరియ విశ్వాసాన్ని బట్టి, మరియ చెప్పిన మాటను బట్టి కుమారుడైన యేసుక్రీస్తు సంతోషించి పరిచారకుల్ని పిలిచి నీళ్ళు నింపని చెప్పి, సంఘంలో ఎవరైనా లోతుగా పశ్చాత్తాపడితే పక్క వాళ్ళకి ఆశీర్వాదం. అది నేర్చుకోండి. సంఘంలో ఎవరైనా మర్యాదగా లోతుగా పశ్చాత్తాపడితే ఆయన మాట వినండి అని చెప్పగలిగితే పరిచారకులకి ఆశీర్వాదం. పరిచారకులు లేవాలి. నిజమైన కన్విక్షన్ నీకుంటే, నిజమైనటువంటి గ్రహింపు నీకుంటే నువ్వు పరిచారకుడిగా మారిపోతావు, పరిచారకురాలుగా మారిపోతావు, పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉంటావు. లూకాసు వార్త 8వ అధ్యాయం చూడండి. స్త్రీలు పురుషులు ఎలా ఉన్నారు? లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం
2వ వచనం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టుకునే కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు హన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరులు ఇతరులు అనేకులు, వీరే కాదు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండరి. పరిచర్య చేస్తుంది. నువ్వు యేసును వెంబడిస్తే పరిచర్య చేయడం నేర్చుకోవాలి. ఆత్మలు అనేకులు, వారే కాదు అనేకులు. పట్టణంలో 2 స్త్రీల గురించి రాయబడింది. అంటే స్త్రీలు కూడా అందులో ఉన్నారు పరిచర్య చేయడానికి. కాబట్టి పరిచర్య చేయడానికి వెనకంజ వేయకూడదు. దేవుని సేవకురాలతో కానీ సేవకులతో కలిసి పరిచర్యకు వెళ్ళడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? పలానా ఊరు వెళ్దాం, అక్కడికి వెళ్ళి వాక్యం అందిద్దాం అని సేవకుడు కానీ చెప్తే ఎంతమంది రెడీగా ఉన్నారు? మేము ఆ లెవెల్లో పెరగలేదండి, ఇంకా అంత విశ్వాసం నేర్చుకోలేదని అలా చెప్పి ఊరుకుంటారా? నో. పరిచర్య చేయడానికి రా. మోషేకి పరిచర్య చేసినటువంటి యెహోషువ అంటుపెట్టుకుని ఉండేవాడు దేవుని సేవకుడిని. ప్రార్థనలో ఏకీభవించేవాడు. ఆత్మపూర్ణుడయ్యాడు. అందుకని ప్రభు మోషే తర్వాత యెహోషువని ఎన్నుకున్నాడు. మోషేతో చెప్తాడు, నీ తర్వాత యెహోషువని ఎన్నుకో. ఎందుకు పరిచర్యలో ఉన్నటువంటి ఆశీర్వాదం. దేవుని సేవకులకు పరిచర్య చేస్తే ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూడండి. తమకు కలిగిన ఆస్తితో ఉపచారము చేసిరి, పరిచర్య చేసిరి, సాక్షులుగా ఉండేది. అందుకని ఆ పరిచారకులను చూచి మరి చెప్పింది, ఆయన చెప్పినట్టు చేయండి. పరిచర్య చేస్తే ఉన్న ఆశీర్వాదం ఊరికే నాకు కాదన్నట్టుగా ఉండకూడదు. మనతో మనం వాలంటీర్గా రావాలి. అమ్మ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు, నేను కూడా వస్తాను, నన్ను తీసుకెళ్ళండి, పరిచర్య చేస్తాను మీకు అని పురుషులు కానీ స్త్రీలు కానీ ఎంతమంది చెప్పగలుగుతున్నారు? అమ్మగారు పిలిచినప్పుడే లేదా అయ్యగారు పిలిచినప్పుడే వస్తారు. తమంతట వాలంటీర్గా. యెషయా ఏమన్నాడు? నేనున్నాను, నన్ను పంపము. వాలంటీర్షిప్. వాళ్ళంతట వాళ్ళే వచ్చేయాలి ముందుకి. ఎవరు బలవంతం ఏం కాదు. అలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు. అలాగే పరిచారకులు వెళ్ళి మరి మాటను బట్టి వెళ్ళి, అయ్యా మేము వచ్చాము, నన్ను ఏం చేయమంటాను? నీళ్ళతో నింపండి. విశ్వాసంలో ఎంతగా ఉన్నారు. రాచ బాణాలు ఉన్నాయి కానీ నీళ్లు లేవు.
రాచగుండ తీసివేసి మెత్తని మాంసపు గుండని ఇస్తానంటున్నాడు. నూతన స్వభావం ఇస్తానంటున్నాడు ప్రభు. ఎహెజ్కేలు గ్రంథం 36:26లో రాచ బాణాలు నీళ్ళతో నింపండి. మరియ మాటను బట్టి ప్రభు సంతోషించి ఆ నీళ్లను ద్రాక్షారసంగా మారి మరియ మాటను బట్టి ఆమె తగ్గింపును బట్టి ఆయన చెప్పినట్టు చేయండి అని చెప్పిన మాటను బట్టి ప్రభు ఆశ్చర్యకార్యం చేశాడు. ఒక్కరు నిజంగా ఈ మాట చెప్పగలిగితే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. You can see wonders and signs if you still obey whatever God says. ప్రభు ఏది చెప్పినా అది చేస్తే ఆశ్చర్యకార్యం. విత్ రియల్ కన్విక్షన్ తల్లి ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ప్రభు సంతోషించి పరిచారకులు వాడుకున్నాడు. షీ డైరెక్టెడ్, పరిచారకులను యేసు దగ్గరికి పంపించింది. అది రెండో భాగము. ఆయన చెప్పినట్టు చేయండి అని చెప్పడం ఒక వంతు. చూడండి, 2-fold blessings. పరిచారకులు వాడబడ్డారు. యేసు చెప్పినట్టు చేసిన పరిచారకులు, యేసు చెప్పినట్టు చేయండి అని చెప్పిన మాటను బట్టి నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయాయి. He can do anything if you are humble. నువ్వు తగ్గించుకున్నప్పుడు, ఆయన మాటకు లోబడ్డప్పుడు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. He will do differently. తప్పనిసరిగా చేస్తా. ఏహో అబ్రహాంతో ప్రభు అన్నాడు కదా, నాకేదైనా అసాధ్యమైన కార్యం ఉన్నదా అబ్రామా? నీ భార్య నవ్వనేలా? మీ నవ్వు, మీ ఏడుపు దేవుడికి తెలుసు. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందనుకుంటున్నావా పిచ్చోడా? గో టెల్ యువర్ వైఫ్ నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ షీ విల్ కన్సీవ్. వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా గర్భవతి అయి బిడ్డను కంటుంది. గో అండ్ టెల్ హర్. భార్య భర్తల అనుబంధం ఇలా ఉండాలి. భార్య భర్తలకి ఏక మనసు ఉండాలి. దేవుడు మాట్లాడితే ఏక మనసు. ఎటువంటి తెడ్డంగా ఉండరు. నీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడాలి అని ప్రశ్న వేయరు, వెంటనే లోబడతారు. అందుకని ఆశ్చర్యకార్యం జరిగింది. పరిచారకులు దేవుడు వాడుకున్నాడు. పరిచారకులు ప్రభు చెప్పినట్టు నీళ్ళతో నింపారు. ఇప్పుడు ముంచి వెళ్ళి వడ్డించండి. ఇప్పుడు ముంచి కుతికెల వరకు, సగం కాదు, సగం భక్తి కాదు, అడుగంటు భక్తి కాదు, కుతికెల వరకు ఉండాలి భక్తి. అందుకే గిద్యోనుతో దేవుడు అన్నాడు, కుక్కలాగా గతికే నీళ్లు తాగేవాళ్ళు ఎన్నుకో, ఎవరిని బట్టాను పిలవద్దు. 10,000 మంది అక్కర్లేదు, 300 మంది చాలు. గిద్యోను తెలియదు ఈ రహస్యం. దేవుడు తద్బీదిస్తున్నాడు గిద్యోని. ఇట్ ఈస్ ఎనఫ్, 300 people ఆర్ ఎనఫ్. కుక్కలాగా గతికే నీళ్ళు వాళ్ళని తీసుకో. అలాంటి వాడు 300 మందే ఉన్నారు. మిగతా వాళ్ళు దర్జాగా దోషులు తీసుకోవడం కాదు.
నాలుగుతో గతక అలా గతక. అలాంటి వాడిని దేవుడు వాడుకుంటాడు. పరిచారకులను దేవుడు వాడుకున్నాడు. ఆయన చెప్పినట్టు చేసి ఇప్పుడు ముంచండి, వడ్డించండి. అది ద్రాక్షారసం అయినట్టు మిగతా వాళ్ళకేం తెలియదు, పరిచారకులకే తెలుసు. నువ్వు పరిచారకుడు అయితే, దేవుని మాట వింటే, దేవుని ఆశ్చర్య కార్యం నువ్వు చూసేయగలవు. ఆ విషయం నీకు తెలుస్తుంది. ఆయన మాట వినండి. ఎంతమంది ఆయన మాట వింటున్నారు? దేవుని వాక్యం విని భయపడు వాళ్ళారా, ఆయన మాట వినండి. అనేక సందర్భాల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, బాధల్లో, రోగాల్లో ఆయన మాట వినండి. రూపాంతర కొండ మీద ఒక సందర్భం జరిగింది బైబిల్లో. ఆ రూపాంతర కొండ మీద జరిగిన విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 17th chapter. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురుని, యాకోబుని, అతని సహోదరుని యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఎదుగో మోషేయు ఏలియాయు వారి కనబడి ఆయనతో మాట్లాడుచుండెని. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నేను నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టడానికి సిద్ధపడ్డారు. కానీ కొంతమంది ఇళ్ళు కట్టుకుంటారు, ఇళ్ళు కట్టిస్తూ ఉంటారు. ఫ్లాట్లు ఎక్కువైపోయినాయి దినాల్లో. పేతురు ఒకవేళ పర్ణశాల కట్టడంలో ప్రవీణుడేమో నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నాడో పేతురు తెలియదు. రూపాంతర కొండలో ఆశ్చర్య కార్యాలు చూశాడు. ఆయన వస్త్రములు దగదగ మెరుస్తున్నాయి. మోషే ఏలియాలు దిగొచ్చారు. ఇవన్నీ కళ్ళారా చూశాడు. 5వ వచనం 17:5. అతడు ఇంకనూ మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొయను. ఇదిగో ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందించున్నాను.
ఈయన మాట వినుడి, ఈయన మాట వినుడి. తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ కాదు ముఖ్యమైనది. పిచ్చాడు ఆయన ఏం చెప్తుంది? ఆయన మాటకు లోబడండి. నా ప్రియ కుమారుని నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. నా సంతోషంలో మీరు పాలు భాగస్తులైతే ఆయన మాట వినండి. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది? ఆ శబ్దం ఎందుకు వచ్చింది? ఎందుకంటే కొండ మీదే ఉందాం అనుకున్నారు ఈ దొరలు. కొంతమంది చర్చలో అక్కడే మకాం యేసయ్య ఉంటే చాలు అనుకుంటారు. కానీ యేసయ్య మనసు ఏదో తెలియదు, అది తండ్రికి తెలుసును. ఆయన మాట వినండి. ఏం చెప్పాడు ప్రభు? వారి పిచ్చోళ్ళారా, ఇక్కడ కాదు, కొండ మీద కాదు మనం ఉండేది, దిగాలి, కిందకి దిగి ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. మీ ప్రాణాలు బలిగా అర్పించాలి. నా ప్రాణం బలిగా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన మాట వినండి. దట్స్ ది మీనింగ్ ఆఫ్ గాడ్స్ స్పోకెన్ వర్డ్. అంటే దేవుడు మేఘంలో నుంచి మాట్లాడుతున్నాడు. ఆయన మాట వినండి. ఎంతమంది దేవుని మాటలు వింటున్నారు? ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి, చెప్పడానికి టైం లేదు. మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకుందాం. ఆయన మాట వింటున్నామా? ఏమండి, మీ పనుల్లో, మీ సమస్యల్లో ఆయన మాట వింటున్నారా? మంచి సేవ జరుగుతుంది సమరయలో. ఫిలిప్పుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్ ఎక్కడి నుంచి వెళ్ళిపో, గాజా ప్రాంతంలో నిలబడు, 4 రోడ్ల సంధిలో నిలబడు, అంతవరకే చెప్పాడు. సమరయలో ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, సంఘం ఉంది. అక్కడ వదిలిపెట్టి వెళ్ళు, నేను చెప్పిన మాట విను, వెళ్ళు అడవిలోకి, గాజా ప్రదేశానికి వెళ్ళు. అక్కడ ఏం చేయాలో నేను చెప్తాను. అక్కడికి వెళ్ళు, ముందు గోదే. ఉజ్జీవాను కలుగు చేసిన ఫిలిప్పు, దేవుని ఆత్మతో నింపిన ఫిలిప్కి ప్రభువు పరిచయంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలియపరుస్తున్నాడు, ఆత్మల భారాన్ని తెలియపరుస్తున్నాడు. 99 గొర్రెలు వదిలిపెట్టి నశించిన గొర్రె దగ్గరికి వెళ్ళు. యేసు అలా వెళ్ళాడు. ఫిలిప్పు వెళ్ళు. ఒక మంత్రి గారు వస్తున్నాడు రథం మీద, బైబిల్ అయితే కొనుక్కున్నాడు, చదువుతున్నాడు, కానీ అర్థం కావడం లేదు. ఆయన మాట్లాడగానే ఫిలిప్ వెళ్ళిపోయాడండి. ఫిలిప్ వెళ్ళిపోయాడు. సేవలో ఎంత బొమ్మరంగా ఉన్నా ఆయన మాట వినాలి. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. సాకులు చెప్పకూడదు, అభ్యంతరంగా ఉండకూడదు, ఆటంకంగా ఉండకూడదు దేవుని రాజ్యం కొరకు. దాన్నే సెల్ఫ్ డినయల్ అంటారు, దాన్నే ఉపేక్షణ అంటారు. తను తాను ఉపేక్షించుకొని ప్రభువుని వెంబడించడం అంటే అదే. కాబట్టి ప్రియులారా, ఆయన మాట వినండి. వాక్యం విని భయపడుతున్నారు కానీ ఆయన మాట వింటున్నారా? ఆయన ఉద్దేశాన్ని తెలుసుకుంటున్నారా? కాబట్టి ప్రియులారా, ఆయన మాట వినండి అన్న మాటకి జ్ఞాపకం చేసుకోండి. అందరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. ఆయన మాట ఎంతవరకు మనం వింటున్నాం?
మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకూడదు. ఆయన చెప్పినట్టు చేయడం నేర్చుకోండి. మరీ చెప్పింది ఆయన చెప్పినట్టు చేయండి. పరిచయంలో పాల్గొని నీ మాట వినటం వల్ల ఆశ్చర్య కార్యాలు చూడడం వల్ల మాకు నేర్పించము. మా జీవితాలు ఆశ్చర్య కార్యాలు చూడాలి. తండ్రి, మమ్మల్ని దర్శించి నిజమైన పరిచర్యలో మీ పాలు భాగస్థలమై బతుటకు మాకు నేర్పించి ఆస్వాదించమని, నీ మాట ఎప్పటికప్పుడు వినడానికి మా సొంత తలంపులు తండ్రి, స్వభావసిద్ధమైన తలంపులు తీసివేసి, లోకాన్ని చూసే తలంపులు తీసివేసి, ఎంతమందికి ఎక్కడ పెట్టగలవరో మనసు తీసివేసి, ప్రభు ద్వారా మేము సమస్తము చేయగలమన్నటువంటి నిరీక్షణతో ముందుకు సాగునట్లుగా మా ఒక్కొక్కరికి నేర్పించి ఆస్వాదించమని, వాక్యాన్ని నీరు గట్టి ఫలింపు చేయమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.